హాయ్ అండి, అందరికీ స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో సూపర్ గ్రేవీ చెప్తానండి. ఇది పరోటాలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ కడాయిలో పల్లీలు వేసి వేయించండి. తర్వాత కొంచెం కొబ్బరి వేసుకొని వేయించండి. ఎండు కొబ్బరి అండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయినాక బ్రౌన్గా ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని చిట్పట్లు ఆడేంత వరకు వేయించండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర అండి, ఒక స్పూన్ ఉంటుంది. ఆ తర్వాత ఒక స్పూన్ గసగసాలు వేసుకోండి. ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఉల్లిపాయ తీసేసుకొని ఆ ఉల్లిపాయని లైట్గా, అంటే ఫుల్లీ బ్రౌన్ అవ్వాల్సిన పని లేదండి, కొంచెం లైట్గా వేగనివ్వండి. ఈ విధంగా వేగిన తర్వాత మొదట మనం వేయించిన దినుసుల్ని అలాగే ఈ వేయించిన ఉల్లిపాయల్ని కలిపేసి కొంచెం ఒక స్పూన్ అయితే మిరియాలు వేసేసుకొని మిక్సీ పట్టేయండి మెత్తగా. ఆ తర్వాత మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని ఈ విధంగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ పోసేసి ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక యాలుక్కాయ, కొంచెం షాజీరా అండి, అది లేకపోతే మీరు జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా లైట్గా వేయించండి. ఆ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, కడిగేసిన కరివేపాకు వేసేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు కలపండి. ఆ తర్వాత కచ్చాపచ్చగా దించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ ఒక 5 to 10 సెకండ్స్ వేయించేసి తర్వాత ఒక పచ్చిమిర్చి వేయండి, ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి. తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచిన 2 టమాటాల పేస్ట్ ఉంది కదండి, అది అందులో వేసి ఒకసారి కలియబెట్టండి. కలియబెట్టిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే మీకు సరిపడినంత ఉప్పు, అలాగే మీకు సరిపడినంత కారం అండి, ఆ 3 వేసేసి ఒకసారి కలిపి పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. కొంచెం ఆయిల్ తేలుతున్నట్టు అనిపిస్తుంది కదా, అప్పటి వరకు ఉడికించండి. ఈ విధంగా ఆయిల్ తేలుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఉన్నాం కదండి దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అదంతా దాన్ని కూడా వేసేసి కలిపేసి అందులోనే ఒక 1 టీ స్పూన్ దాకా ధనియా పొడి వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. నేను మసాలాలు, ఆయిల్స్ అయితే కొంచెం తక్కువగానే వేస్తానండి, అంటే హెల్త్ పరంగా అంత మంచిది కాదు కదా. ప్లస్ మసాలాలు, ఆయిల్స్ తగ్గించి వేసినా కూడా దీని టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుందండి. అండి ఈ విధంగా ఆయిల్ తేలుతుంది కదండి. ఇప్పుడు మనకు కావాల్సినంత గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు పోసుకోండి. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ దాకా పోసానండి. మనకి గ్రేవీ చిక్కదనానికి తగ్గట్టుగా పోసుకోవచ్చండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తాం కదా, ఆ తర్వాత కలియబెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉడికిచ్చేస్తే సరిపోతుందండి. ఒకటి చెప్పడం మర్చిపోయానండి, కొంచెం బటర్ అయితే వేయాలండి. బటర్ లేదంటే ఆ ప్లేస్లో మీరు ఒక స్పూన్ నెయ్యి వేసినా బాగుంటుంది. నేను కసూరి మేతి వేసానండి. మీ దగ్గర కసూరి మేతి లేదు అనుకుంటే ఏం పర్లేదు, వదిలేసేయండి. లాస్ట్లో మనం దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసి తీసేసామంటే బాగుంటుందండి. ఇంకోండి మనకు తగ్గట్టుగా గ్రేవీని చూసుకోవడమే. నేనైతే ఈ విధంగా ఆపేసాను. అంతే అండి, చెప్పాను కదా, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని పక్కకు దించేసుకోవడమే. ఇది మాత్రం సూపర్గా ఉంటుందండి. పరోటాలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయాల్సిన కర్రీ. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.